వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ వెల్కమ్ టు వ్లాగ్ 7. ఈరోజైతే మనం వర్కౌట్ మిక్స్డ్ మండీ లాగైతే చేసాము. ఈరోజు తెల్లవారుజామున 8ంటికి లేచాను, కాకపోతే నిద్ర చాలకు మళ్ళీ పడుకొని లేగాల్సి వచ్చిందనమాట. లేచిన తర్వాత ఇంట్లో వాళ్ళు మెయిన్ టాస్క్ అయిన చికెన్ తెమ్మన్నారు. నిజంగా చికెన్ అలా చంపుతుంటే బాధ అనిపిస్తుంది, కానీ తినకపోతే బాగోదని మనం తింటామే. సో మొత్తానికి చికెన్ కొట్టించుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ స్ట్రెస్ బాల్. ఎందుకు అంటే కనుక ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో పరిస్థితి. మా వైఫ్కి అయితే స్ట్రెస్ తెప్పిస్తూనే ఉంటారు, కానీ ఏం చేస్తాం, చిన్నపిల్లలు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలన్నమాట. బొమ్మలన్నీ పడేసి దాంతో ఆడటం అనేసి టీవీ చూస్తారు. మొత్తానికైతే మాత్రం చికెన్ని క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి మనం ఖాళీగా కనబడకూడదు కదా, ఈ లోపు అయితే మాత్రం వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఈలోగా చిరంజీవి గారి సినిమాకి టికెట్లు వదులుంటారు కదా, బుక్ చేసేద్దాం ఈరోజు అని చెప్పి అయితే చూశానమాట. చూస్తే నేల టికెట్ నుంచి బాల్కనీ వరకు అన్నీ కూడా 500 అనమాట. సో మనకు కష్టం. సో ఈరోజు మనం చేసింది ఏంటంటే వెరైటీగా ఉంటుంది, చూపిస్తాను రండి. నేను ఎక్సర్సైజ్ చేసేదానికి ఉయ్యాలు కట్టారు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ 2 సెట్స్ ఇలా అనమాట, అంటే ఫుల్ లాంగ్. సో అలా అయితే మనం మొత్తం పులప్స్ చేసాము. అది అయిపోయిన తర్వాత క్లోజ్ ఇలా. సో అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కర్వ్డ్ ఇచ్చాడు చూసారా. సో ఈ కర్వ్ క్లోజ్, ఇలా క్లోజ్ పట్టుకొని మనకి మ్యాక్సిమం జిమ్లో కవర్ అయ్యేవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే ఈరోజు కంప్లీట్ అయింది. దాని తర్వాత ప్యారలర్ బార్ డిప్స్ ఒక 2 సెట్లు కొట్టాను. అప్పటికే మజిల్ అనేది కొంచెం పంప్ అయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్స్ 3 సెట్లు కొట్టాను అనమాట, 3x15 చొప్పున. సో అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాటరల్ రైజెస్ అయితే చేశాను 4x12, అంటే 4 సెట్స్ 12 రిపిటేషన్స్ షోల్డర్కి. ఈలోగా లోపల నుంచి అయితే ఒక వాయిస్ వచ్చింది, ఒరే ఎంతసేపురా నన్ను చావగొడతావు, ఏదో ఒకటి తినరా అని చెప్పి అయితే స్టమక్ అన్నట్టు అర్థమైంది. మొత్తానికి టిఫిన్ చేసేసి ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఈరోజు లంచ్ కూడా తినడం చాలా లేట్ అయిపోయింది ఈరోజు, కానీ మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం. ఆఫీస్లో ఈరోజు మనకి ఫస్ట్ వర్క్ ఏంది అంటే కనుక బిల్స్ అన్నీ చెక్ చేయాలన్నమాట. సో అసలు ఏంటి అనేది మొత్తం చెక్ చేయడం అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఆఫీస్లో కూడా వర్క్ చాలానే ఉంది. ఈలోగా మనకి బోనస్ ఏంది అంటే కనుక ఏలు కట్ అయింది, బ్లడ్ ఎంతకీ ఆకపోవడంతో హాస్పిటల్కి వెళ్తే తిన్నగా ఉండాలి నాన్న ఇంజక్షన్ అయితే చేశారనమాట. సో మొత్తానికైతే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక కాంట్రవర్సీ వీడియో కూడా మన మూవీ ఛానల్లో వదిలాము, చూడకపోతే ఒకసారి చూడండి. ఒక మూవీ వెనక ఇంత జరుగుతుందా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే మాత్రం, రిలీజ్కి ఇలా చేస్తారా అని. సో మొత్తానికి ఇంటికి వచ్చేసాం. నిద్రపోయే ముందు మా వాడైతే వీడియో తీ హాయ్ చెప్తా అన్నాడు, తీశాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. నిద్ర వస్తుంది మామ, పడుకుంటాను. థ్యాంక్ యూ.